దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రతి సేవకుడికి నీకు సహకారం ఉన్న భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం ఫలించాలన్నా, సేవకుడు ఆత్మ సంబంధంగా ఎదగాలన్నా, తనకు సహకారిగా దేవుడిచ్చిన భార్య విషయంలో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్త్రీ ఎట్లాంటిదంట, ఏమంటున్నాడు? బలహీనమైనది. ఆనాడు ఆదిలో కూడా ఆదాము లొంగడనే సాతాను తెలుసుకుని అవ్వను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ అవ్వమ్మ ఆదాము గారి దగ్గర ఉండకుండా షికారు చేయడానికి వెళ్ళింది. ఏదైనా తోటలో అలాగ చల్లగా ఉన్న చోట షికారు చేయడానికి వెళ్ళింది. సాతానికి అవకాశం దొరికేసింది, దుర్బోధ బోధించింది, కల్పన కథ చెప్పేసింది. ఆ కల్పన కథకు దుర్బోధకు లోబడిపోయి అవ్వమ్మ దేవుని మాటను పక్కన పెట్టి సాతాను మాటకు లోబడింది. దేవుని మాటను పక్కన పెట్టిందండి, దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టిందండి. సాతాను మాటకు లోబడి తినొద్దన్న పొడి తిని పోసుకుని తీసుకొచ్చి ఆదాములో పెట్టింది. ఈ ఆదాము, అమ్మా ఇది ఎక్కడి నుంచి తెచ్చావు ఏంటి అని అడగకుండా కడుపుర కలిగినటువంటి వాడు, ఇదేదో 4 రోజులు 3 రోజులు ఆహారం లేకుండా ఉపవాసం ఉన్నటువంటి వాడిలాగా తీసుకుని తినేశాడు. తినేటప్పటికి వాళ్ళిద్దరూ దిగంబరులు అయిపోయారు. ఎందుకు? ఆమె తిన్నప్పుడు ఎందుకు దిగంబరులు అవ్వలేదు? ఈయన తిన్నప్పుడు ఎందుకు దిగంబరులు అయ్యారంటే దేవుడు ఆదాముతోనే చెప్పాడు. నీవు అన్నాడు కానీ మీరు అనలేదు. ఏకవచనమే ఉపయోగించే కానీ బహువచనం ఉపయోగించలేదు. ఆదాముతో చెప్పాడు ఈ మాట, నీవు తినమని అన్నాడు. కానీ అందుకే అవ్వ తినమన ఆమెకేమి జరగల, తీసుకొచ్చి ఆదాము పెట్టింది. ఆదాము తినమన వాళ్ళిద్దరు దిగంబరులు అయ్యారు. సిగ్గంటేటో తెలిసింది, బట్టలేని స్థితిలో ఉన్నది. దేవుడు పిలుస్తుంటే భయపడి చెట్ల చాటున దాక్కున్నారు. ఎందుకంటే అవ్వమ్మ అంటే స్త్రీ బలహీనమైన ఘట్టమని ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అలిగిందో తెలియదు, ఎప్పుడు సరిగిద్దో తెలియదు, ఎప్పుడు గందరగోళం ఎప్పుడో తెలియదు. కనుక అలాంటి బలహీనమైన ఘట్టమని తెలుసుకొని మనం ఏం చేయాలి? మన ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు నానవ చొప్పున వారితో కాపురము చేయండి. నానవ చొప్పున ఎందుకు? మన పరిచర్యకు అభ్యంతరము కలగకుండా ఉండటానికి, పరిచర్యను పతనం చేయడానికి సాతాను గారు స్త్రీని వాడుకుంటాడు. ఇంత లేట్ అయిందా? ఇప్పుడు దాకా ప్రార్థన పెడుతున్నావా? ఎక్కడన్నా తిన్నావు? ఎవరు పెట్టారు అన్నావు? ఇలాంటి కుచిలమైన ప్రశ్నలు అడిగి, ఎందుకంటే అనుమానాన్ని ఆ స్త్రీలో సాతాను గారు కల్పించి సేవకుడిని శోధిస్తాడు. కనుక సేవకుడు భార్య విషయంలో నానము చొప్పున కాపురము చేయాలి. దైవజనులు రాజబాబు అన్న గారి యొక్క పరిచర్య మరి కుంటబడటానికి కారణం భార్య. ఇంకా చాలా మందికి మనకు కనపడుతుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక దైవజన్ నా దగ్గరకు వచ్చాడు. ఏమిటయ్యా అంటే, మరి మా ఆవిడ విడాకులు ఇస్తానంటుంది. ఎందుకంటే సేవ అయితే చేయను కానీ నువ్వు లారీ డ్రైవింగ్ చేస్తావో, కారు డ్రైవింగ్ చేస్తావో, కూలి పనికి వెళ్తావో, దేనికి వెళ్తావో వెళ్ళు, నన్ను పోషించు, అప్పుడు నీతో కాపురం చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? సేవకుడు రానంతో కాపురం చేయమంటే ఇప్పుడు పరిచయం వదిలేసి వెళ్ళిపోయి ఆమె చెప్పినట్టుగా లారీ డ్రైవింగ్ చేయాలా? ఆమె చెప్పినట్టుగా కార్ డ్రైవింగ్ చేయాలా? ఆమె చెప్పినట్టుగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? ఆమె చెప్పినట్టుగా కూలి పని చేసి ఆమెను బతికించాలా? లేక మరి దేవుని పిలుపొందుకుని దేవుని సేవ చేయాలా? కాబట్టి ఏది ముఖ్యం? మనకి దేవుని సేవ ముఖ్యం. అయితే ఆయన దేవుని సేవ చేయడానికే ముందుకు రావడం జరిగింది. అయితే అతని మీద కేసు వేయడం జరిగింది. వాయిదాలకు తిరుగుతూ ఉన్నాడు. ఈనాటి కాలంలో ఈ పరిచర్యలో ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి, ఇలాంటి శోధనలు ఎదురవుతూనే ఉన్నాయి. కాబట్టి మనకున్న దేవుడు సమకూర్చినటువంటి భార్య విషయంలో ప్రార్థనలకు ఆటంకం లేకుండా ఉండినట్లు వారితో నానముతో కాపురము చేయాలి.